ఓం శాంతి 28/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీ కోర్టు విచారణ పూర్తి అయింది. ఈ సంగమ యుగంలో ఉత్తమోత్తమ పురుషులుగా తయారయ్యే ఆ రోజు చివరకు రానే వచ్చింది. ప్రశ్న: గెలుపు ఓటములకు సంబంధించిన ఏ భ్రష్ట కర్మ ద్వారా మనుష్యులు దుఃఖితులుగా అవుతారు? జవాబు: జూద కర్మ, జూదమాడటం. అనేక మందిలో జూదమాడే అభ్యాసం ఉంటుంది. ఇది భ్రష్ట కర్మ. ఎందుకంటే ఓడిపోతే దుఃఖము, గెలిస్తే సంతోషం కలుగుతుంది. పిల్లలైనా మీకు తండ్రి ఆజ్ఞ ఏమిటి అంటే, పిల్లలారా, దైవీ కర్మలు చెయ్యండి, సమయం వ్యర్థమయ్యే కర్మలు ఏవి చేయకండి, సదా అనంతమైన విజయం పొందే పురుషార్థం చేయండి. పాట. చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. డబల్ ఓం శాంతి. పిల్లలు ఓం శాంతి అని చెప్పాలి. ఇక్కడ డబల్ ఓం శాంతి అని చెప్పాలి. సుప్రీమాత్మైన తండ్రి కూడా ఓం శాంతి అని చెప్తారు. పిల్లలు కూడా ఓం శాంతి అని చెప్తారు. మేమాత్మలము, శాంతి స్వరూపులము అని మీరు చెప్తారు. నివసించేది కూడా శాంతిధామంలోనే. ఇక్కడ ఈ స్థూల దేశంలో పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఈ విషయాలు ఆత్మలు మర్చిపోయాయి. చివరికి మహత్వపూర్ణమైన తీర్పు వెలువడే ఆ చివరి రోజు రానే వచ్చింది. ఏ తీర్పు బాబా? దుఃఖాన్ని నిర్మూలించి సుఖమునివ్వండి అని చెప్తారు. ప్రతి మనిషి సుఖశాంతులను ఇష్టపడతారు. తండ్రి పేదల పెన్నిది. ఈ సమయంలో భారతదేశం పూర్తి నిరుపేదగా ఉంది. మనం పూర్తి ధనవంతులుగా ఉండే వారమని పిల్లలకు తెలుసు. ఇది కూడా బ్రాహ్మణ పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. మిగిలిన వారంతా అడవిలో ఉన్నారు. పిల్లలైనా మీలో నెంబర్ వార్ పురుషార్థానుసారం నిశ్చయం ఉంది. వీరు శ్రీ శ్రీ అని, వీరిచ్చే మతం శ్రేష్ట, అతి శ్రేష్టమైనది అని మీకు తెలుసు. భగవాను వాచ కదా, మనుష్యులు వాయిద్యము మ్రోగించినట్లు రామరామ అని భజన చేస్తూ ఉంటారు. కానీ రాముడు త్రేతాయుగపు రాజు. అతడి మహిమ కూడా గొప్పది. 14 కళలు ఉండేవి, 2 కళలు తక్కువ. అతని గురించి కూడా మహిమ చేస్తారు. రామరాజా, రామ ప్రజ అని అంటారు. మీరు ధనవంతులుగా అవుతారు కదా. రాముడి కంటే ఎక్కువ ధనవంతులు లక్ష్మీనారాయణులు. రామరాజా, రామ ప్రజ అని అంటారు. రాజును దాత అని కూడా అంటారు. అన్నదాత అని అంటారు. బాబా కూడా దాతయే. వారు తమ సర్వస్వాన్ని ఇస్తారు. పిల్లలను విశ్వాధికారులుగా తయారు చేస్తారు. అక్కడ పాపం చేసి పొందవలసిన అప్రాప్తి వస్తువు ఏదీ ఉండదు. అక్కడ పాపము అను పదమే ఉండదు. అర్ధకల్పం దైవీ రాజ్యం మరియు అర్ధకల్పం అసురీ రాజ్యం. ఎవరిలో దేహ అభిమానము, పంచవికారాలు ఉంటాయో వారిని అసురులు అని అంటారు. ఇప్పుడు మీరు నావికుడు లేక తోట యజమాని వద్దకు వచ్చారు. మనం ప్రత్యక్షంగా ఇప్పుడు వారి వద్ద వచ్చి కూర్చున్నాము అని మీకు తెలుసు. కానీ పిల్లలైనా మీరు కూర్చుని మర్చిపోతారు. భగవంతుడు ఏం ఆజ్ఞాపిస్తారో దానిని అంగీకరించి పాటించాలి కదా. శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యేందుకు వారు శ్రీమతమును ఇస్తున్నారు. కావున వారి మతమును అనుసరించాలి. మొట్టమొదటి మతమును ఇస్తున్నారు. ఆత్మ అభిమానులుగా అవ్వండి. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తారు. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. దీనిని స్మృతి చేస్తే నావ తీరానికి చేరుతుంది. మీరు 84 జన్మలు తీసుకుంటారు అని పిల్లలకు అర్థం చేయించబడింది. మీరే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇది పతిత దుఃఖీ ప్రపంచం. స్వర్గాన్ని సుఖధామమని అంటారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. మనం వారి విద్యార్థులం. వారు తండ్రే కాక టీచర్ కూడా కనుక బాగా చదువుకోవాలి. దైవీ కర్మలు కూడా చేయాలి. ఎటువంటి భ్రష్ట కర్మలు చేయరాదు.
భ్రష్ట కర్మలలో జూదం కూడా ఒకటి. ఇది కూడా దుఃఖమునిస్తుంది. ఓడిపోతే దుఃఖం అవుతుంది. గెలిస్తే సంతోషం అవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు మాయత్వ అనంతమైన ఓటమిని చవిచూచారు. ఇది బేహద్దు ఓటమి మరియు గెలుపుల ఆట. పంచవికారాలని రావణుడితో ఓడిపోతే ఓడినట్లే. రావణుడిపై విజయం పొందాలి. మాయతో ఓడిపోతే ఓటమి. ఇప్పుడు పిల్లలైన మీకు జయం లభిస్తుంది. మీరిప్పుడు జూదము మొదలైనవన్నీ వదిలేయాలి. ఇప్పుడు అనంతమైన విజయాన్ని పొందేందుకు పూర్తి గమనం ఇవ్వాలి. అలాంటి ఏ పాపకర్మలు చేయరాదు. సమయాన్ని వ్యర్థం చేయరాదు. బేహద్దు విజయం పొందేందుకు పురుషార్థం చేయాలి. చేయించే తండ్రి సమర్థులు. వారు సర్వశక్తివంతులు. కేవలం తండ్రే కాదు, రావణుడు కూడా సర్వశక్తివంతుడే. అర్ధకల్పము రావణ రాజ్యము, అర్ధకల్పం రామరాజ్యము నడుస్తుంది. ఇప్పుడు మీరు రావణుడిపై విజయం పొందుతారు. ఇప్పుడు ఆ హద్దులోని విషయాలు వదిలి అనంతంలో లగ్నం అవ్వాలి. నావికుడు వచ్చి ఉన్నారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది కదా. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి వద్ద మీ అరుపుల విచారణ జరుగుతుంది. మీ పిలుపులు, అరుపులు అంటే పిలుపులు. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా మీరు అర్ధకల్పం చాలా ఎదురు దెబ్బలు తిని మోసపోయారు, పతితులుగా అయ్యారు. భారతదేశం పావన శివాలయంగా ఉండేది. మీరు శివాలయంలో ఉండేవారు. ఇప్పుడు మీరు వేశ్యాలయంలో ఉన్నారు. మీరు శివాలయంలో ఉండే వారిని పూజిస్తారు. ఇక్కడ ఈ అనేక ధర్మాల పోరు ఎంతగా జరుగుతూ ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను వీటన్నింటినీ సమాప్తం చేస్తాను. అందరూ వినాశనం అవ్వాలి. ఇతర ధర్మస్థాపకులు వినాశనం చెయ్యరు. ఆ గురువులు సద్గతినిచ్చే వారు కూడా కాదు. సద్గతి జ్ఞానము ద్వారా కలుగుతుంది. సర్వుల సద్గతి దాత జ్ఞాన సాగర్లో ఒక్క తండ్రి మాత్రమే. ఈ పదాలను బాగా నోట్ చేసుకోండి. చాలామంది ఇక్కడ చాలా బాగా వింటారు. వెలుపలికి వెళ్ళగానే ఇక్కడే ఉండిపోతుంది. ఉదాహరణకు గర్భ జైలులో ఉన్నప్పుడు మేం పాపాలు చెయ్యము అని ప్రతిజ్ఞ చేస్తారు. గర్భం నుండి వెలుపలికి రాగానే అక్కడే ఉండిపోతుంది. కొద్దిగా పెద్ద అవ్వగానే పాపాలు చేయడం ప్రారంభిస్తారు. కామ ఖడ్గమును ఉపయోగిస్తారు. కానీ సత్యుగంలో గర్భం కూడా మహల్ వలె ఉంటుంది. కనుక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. చివరికి ఆ రోజు నేడు వచ్చింది. ఏ రోజు? పురుషోత్తమ సంగం యుగం. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. మేం పురుషోత్తములుగా అవుతున్నాము అని పిల్లలు ఫీల్ చేస్తున్నారు. ఉత్తమోత్తమ పురుషులుగా మీరే ఉండేవారు. శ్రేష్టాతి శ్రేష్టమైన ధర్మం ఉండేది. కర్మ కూడా శ్రేష్టాతి శ్రేష్టమైనదిగా ఉండేది. రావణ రాజ్యమే ఉండదు. తండ్రి వచ్చి చదివించే ఆ రోజు రాని వచ్చింది. కావున అటువంటి తండ్రి శ్రీమతమును అనుసరించాలి కదా. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం. పావనంగా అయ్యేందుకు కొంత సమయం కావాలి. 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థులు అని అంటారు. 60 అయితే ఊతకర్ర చేతికొస్తుంది. ఇప్పుడైతే 80 సంవత్సరాల వరకు కూడా వికారాలను వదలరు. తండ్రి చెప్తున్నారు, నేను ఇతని వానప్రస్థ స్థితిలో ప్రవేశించి ఇతనికి అర్థం చేయిస్తాను. ఆత్మనే పవిత్రంగా అయి దాటుకుంటుంది. ఆత్మనే ఎగురుతుంది. ఇప్పుడు ఆత్మ రెక్కలు విరిగి ఉన్నాయి, ఎగరలేదు. రావణుడు రెక్కలు నరికేశాడు. ఆత్మ పతితమైపోయింది. ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు. మొదట సుప్రీం తండ్రి వెళ్ళాలి కదా. శివుడి వివాహ ఊరేగింపు అని అంటారు. శంకరుడికి ఊరేగింపు ఉండదు. తండ్రి వెనుక పిల్లలైనా మీరంతా వెళ్తారు. తీసుకెళ్లేందుకు బాబా వచ్చి ఉన్నారు. శరీర సహితంగా తీసుకెళ్ళలేరు కదా. ఆత్మలన్నీ పతితమై ఉన్నాయి. ఎంతవరకు పవిత్రంగా అవ్వరో అంతవరకు వాపస్ వెళ్ళలేరు. పవిత్రత ఉన్నప్పుడు సుఖశాంతులు ఉండేవి. ఆ సమయంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థులైన మీరు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఇతర ధర్మాల వారందరూ ఉన్నారు. దేవతా ధర్మం లేనే లేదు. దీనిని కల్పవృక్షమని అంటారు. దీనిని మర్రి చెట్టుతో పోలుస్తారు. కాండం లేనే లేదు.
మిగిలిన వృక్షమంతా నిలిచి ఉంది. అలాగే ఇక్కడ కూడా పునాది అయిన దేవీ దేవత ధర్మం లేనే లేదు. మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏకధర్మ స్థాపన చేసేందుకు నేను మళ్ళీ వస్తాను. మిగిలిన అన్ని ధర్మాలు వినాశనం అయిపోతాయి. లేకుంటే సృష్టి చక్రం ఎలా తిరగాలి? ప్రపంచ చరిత్ర, భూగోళాలు పునరావృతం అవుతాయి అని అంటారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచం, మళ్ళీ నూతన ప్రపంచం పునరావృతం అవుతుంది. ఈ పాత ప్రపంచం పరివర్తన అయి నూతన ప్రపంచం స్థాపన అవుతుంది. ఇదే భారతదేశమే క్రొత్తది నుండి పాతదిగా అవుతుంది. యమునా నదీ తీరంలో ఫరిస్తాన్ ఉండేది అని అంటారు. బాబా చెప్తున్నారు, మీరు కామచితిపై కూర్చొని శ్మశాన వాసులుగా అయ్యారు. మళ్ళీ మిమ్మలను స్వర్గవాసులుగా చేస్తారు. శ్రీకృష్ణుణ్ణి శ్యామ్ సుందరుడు అని ఎందుకు అంటారు? ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. పేరు బాగుంది కదా. రాధాకృష్ణులు నూతన ప్రపంచ యువరాజ యువరాణులు కామచితిపై కూర్చున్నందున ఇనుప యుగంలో ఉన్నారు. సాగరుడి పిల్లలు కామచితిపై కాలి మరణించారు అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు తండ్రి అందరిపై జ్ఞాన వర్షం కురిపిస్తున్నారు. తర్వాత అందరూ బంగారు యుగంలోకి వెళ్తారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. మీకు అవినాశి జ్ఞాన రత్నాల దానం లభిస్తోంది. దీని ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువ చేస్తుంది. వారు శాస్త్రాల మహావాక్యాలు లక్షల విలువ చేస్తాయని భావిస్తారు. పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా పదమాపతులుగా అవుతారు. చదువు ఆదాయానికి ఆధారం కదా. ఈ జ్ఞాన రత్నాలను మీరు ధారణ చేస్తారు. జోలెను నింపుకుంటారు. వారు శంకరుడు గురించి చెప్తారు. ఓ బం బం మహదేవ, జోలెను నింపు అని పాడతారు. శంకరుడిపై ఎన్ని నిందలు మోపారు. బ్రహ్మ విష్ణువుల పాత్ర ఇక్కడే ఉంది. 84 జన్మలు అని విష్ణువుకే చెప్తారు. అంటే లక్ష్మీ నారాయణులకు అని కూడా అర్థం. మీరు బ్రహ్మకు కూడా 84 జన్మలు అని చెప్తారు. తండ్రి కూర్చొని తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో, బ్రహ్మ మరియు విష్ణువుల పాత్ర ఏమిటో అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరే దేవతలుగా ఉండేవారు, చక్రంలో వచ్చి బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్ళీ దేవతలుగా అవుతారు. పాత్ర అంతా ఇక్కడే అభినయించబడుతుంది. వైకుంఠంలో ఆటపాటలను చూస్తారు. ఇక్కడ వైకుంఠం లేదు. మీరాబాయి సంతోషంగా నాట్యం చేసేది. వాటిని సాక్షాత్కారాలనే అంటారు. ఆమెకి ఎంత గౌరవం ఉంది. సాక్షాత్కారం చేసుకుంది. కృష్ణుడితో నృత్యం చేసింది. అయినా ఏమి లాభం? స్వర్గంలోకైతే వెళ్ళలేదు కదా. గతి సద్గతులు సంగమ యుగంలోనే తండ్రి వచ్చినప్పుడే లభిస్తాయి. ఈ పురుషోత్తమ సంగమ యుగాన్ని మీరు అర్థం చేసుకున్నారు. మనం బాబా ద్వారా ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నామని మీకు తెలుసు. విరాట రూప జ్ఞానం కూడా కావాలి. చిత్రాన్ని పెడతారు కానీ దాని అర్థం ఏంటో తెలియదు. అకాసురులు, బకాసురులు ఇవన్నీ సంగమ యుగంలోని పేర్లే. భస్మాసురుడు అనేది కూడా పేరే. కామచితిపై కూర్చుని భస్మమైపోయాడు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను అందరినీ మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చోబెట్టి తీసుకెళ్తాను. ఆత్మలందరూ సోదరులు. హిందూ చైనీయులు సోదరులు, హిందూ ముస్లింలు సోదరులు ఇలా అంటారు. ఇప్పుడు సోదరులు కూడా పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. కర్మలు చేసేది ఆత్మనే కదా. శరీరం ద్వారా ఆత్మ పోరాడుతుంది. పాపం కూడా ఆత్మకి అంటుతుంది. అందుకే పాపాత్మ అని అంటారు. తండ్రి ఎంత ప్రీతిగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా ఇద్దరికీ పిల్లలు. పిల్లలు పిల్లలు అని సంబోధించేందుకు తండ్రికి అధికారం ఉంది. తండ్రి ఈ దాదా ద్వారా ఓ పిల్లలారా అని అంటారు. తెలుసు కదా. మనం ఆత్మలం ఇక్కడికి వచ్చి పాత్ర చేస్తాము. తర్వాత అంత్యంలో తండ్రి వచ్చి అందరినీ పావనంగా చేసి జతలో తీసుకెళ్తారు. తండ్రి వచ్చి జ్ఞానమునిస్తారు. వచ్చేది కూడా ఇక్కడే. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. శ్రీకృష్ణుడే మళ్ళీ శ్రీనారాయణుడిగా అవుతాడు.
మళ్ళీ చక్రంలో తిరిగి అంతిమంలో పతితమైపోతాడు. తండ్రి వచ్చి మళ్ళీ సుందరంగా తయారు చేస్తారు. మీరు బ్రాహ్మణుల నుండి దేవతలకవుతారు. మళ్ళీ మెట్లు దిగుతారు. ఈ 84 జన్మల లెక్క ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. పాట విన్నారు కదా! చివరకు భక్తుల పిలుపును కనికరిస్తారు. ఓ భగవంతుడా వచ్చి మాకు భక్తికి ఫలమునివ్వమని ప్రార్థిస్తారు. భక్తి మార్గము ఫలమునివ్వదు. ఫలమును భగవంతుడు వచ్చి ఇస్తారు. భక్తులను దేవతలుగా చేస్తారు. మీరు చాలా భక్తి చేశారు. మొట్టమొదట మీరే శివుడికి భక్తి చేశారు. ఎవరు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారో వారు మన కులం వారు అని మీరు ఫీల్ చేస్తారు. ఎవరి బుద్ధిలో కూర్చోదో వారు చాలా భక్తి చెయ్యలేదు అని వెనుక వచ్చారు అని అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా ప్రారంభం నుండి రారు. ఇది లెక్క కదా! ఎవరు ఎక్కువగా భక్తి చేశారో వారికి ఫలితం ఎక్కువగా లభిస్తుంది. భక్తి కొద్దిగా చేసినట్లయితే ఫలం కూడా కొద్దిగానే లభిస్తుంది. వారు స్వర్గ సుఖాలను అనుభవించలేరు. ఎందుకంటే ప్రారంభంలో వారు శివుడికి భక్తి చేయలేదు. మీ బుద్ధి ఇప్పుడు పనిచేస్తుంది. బాబా రకరకాల యుక్తులు చాలా తెలియజేస్తూ ఉంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. ఒక్కొక్క అవినాశి జ్ఞాన రత్నం ఏదైతే కోటాను కోట్లకు సమానము వాటితో మీ జోలెను నింపుకోవాలి. బుద్ధిలో ధారణ చేసిన తర్వాత ఇతరులకు దానం చేయాలి. సెకండ్ పాయింట్, శ్రీ గారి శ్రేష్ఠ మతమును పూర్తిగా అనుసరించాలి. ఆత్మను సతో ప్రధానంగా చేసుకునేందుకు ఆత్మ అభిమానులుగా అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి. వరదానము అందరి పట్ల శుభభావము మరియు శ్రేష్ఠ భావనను ధారణ చేసే హంస బుద్ధి హోలీ హంస భవ. హంస బుద్ధి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా మరియు శుభంగా ఆలోచించేవారు. మొదట ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలించేవారు, తర్వాత ధారణ చేయువారు. ఎప్పుడు బుద్ధిలో ఏ ఆత్మ పట్ల కూడా అశుభము లేక సాధారణ భావం కూడా ధారణ చేయరాదు, ఆలోచించరాదు, మాట్లాడరాదు. సదా శుభభావము మరియు శుభభావన ఉంచేవారే హోలీ హంసలు. వారు ఏ ఆత్మ యొక్క అకళ్యాణ విషయాలు వింటూ చూస్తూ కూడా అకళ్యాణాన్ని కళ్యాణ వృత్తి ద్వారా మార్చేస్తారు. వారి దృష్టి ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా, శుద్ధంగా, స్నేహయుక్తంగా ఉంటుంది. స్లోగన్: ఎటువంటి ప్రేమ భరిత గంగలుగా అవ్వాలి అంటే మీ ద్వారా ప్రేమ సాగరుడైన తండ్రి కనిపించాలి. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. చాలామంది భక్త ఆత్మలు ప్రభువు ప్రేమలో లీనమవ్వాలి అని కోరుకుంటారు. ఇంకా చాలామంది జ్యోతిలో లీనమవ్వాలి అని కోరుకుంటారు. ఇటువంటి ఆత్మలకు సెకండ్లో తండ్రి పరిచయము, తండ్రి యొక్క మహిమ మరియు ప్రాప్తులను వినిపించి సంబంధం యొక్క లౌలీన అవస్థను అనుభవం చేయించండి. లౌలీనంగా అయితే సహజంగానే లీనమయ్యే రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఓం శాంతి.